రైట్. మార్చి 29న రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అసలు ఏం జరగబోతోంది? 6 గ్రహాలు కలవడం వల్ల నిజంగానే అరిష్టం రాబోతోందా? దీనిపైనే మనం మాట్లాడదాము. ఇప్పుడే జాయిన్ అయ్యారు శంకరమంచి శివ గారు, ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే సాంబశివరావు గారు, మానవ వికాస వేదిక అధ్యక్షులు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం. ముందుగా శంకరమంచి శివ గారితో మాట్లాడదాం. శివ గారు, అసలు 29వ తారీఖున జరగబోయేటువంటి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది 6 గ్రహాలు కలవడం వల్ల రకరకాల ఏర్పడబోతున్నాయి, వాటి వల్ల కొంత అరిష్టం జరగబోతోంది అనేటువంటి ప్రచారం మాత్రం చాలా బాగా జరుగుతూ ఉంది. సో 6 గ్రహాలు ఒకటే కక్షలోకి రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటారు? ఏ ఏ నక్షత్రం, ఏ ఏ రాశుల వాళ్ళపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు? అసలు ఏంటి ఈ కక్షలోకి రావడం వల్ల అరిష్టమా నిజంగా? ముందుగా రాజ్ న్యూస్ వారికి నమస్కారం అండి, అలాగే సభలో ఉన్న వారి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో 29వ తారీఖు మార్చి 2025 రాత్రి 9:38 నుండి 30 మార్చి 2025 సాయంత్రం 4:34 వరకు ఉంటుంది. ఇది సంవత్సర ఆద్యంత సంధిలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే క్రోధినామ సంవత్సరము పూర్తయిపోతుంది. అంటే క్రోధి ఫాల్గుణ అమావాస్య నాడు మొదలయ్యి విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది వరకు, అంటే ఉగాది ఈ 6 గ్రహాల కూటమితోటే ప్రారంభమవుతోంది. అదేవిధంగా ఈ కూటమిలో ఎవరెవరు ఉన్నారు అంటే ప్రధానంగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు, ఈ 6 గ్రహాలు ఈ ఒకే రాశిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెబుతోందంటే దివాకర కరాక్రాంత మూర్తినా మల్పతేజసాం. ఎప్పుడైతే సూర్యుడితో మిగతా గ్రహాలు కూడి ఉంటాయో ఆ పక్క గ్రహాలకి కాంతి తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఈ షడ్గ్రహ కూటమి మనకి ఇది బలంగా ఉన్నదా లేదా అన్న విషయాన్ని కూడా గమనించినట్లయితే ఇది అంత బలమైనటువంటి ప్రభావాన్ని చూపించే గ్రహ కూటమి కాదు. కారణం ఏంటంటే ఇక్కడ ఏ గ్రహమైనా సరే రవితో కలిసి ఉన్నప్పుడు ఆ పక్క గ్రహానికి బలం తగ్గుతుంది. ఆ కోణంలో చూసినప్పుడు ఇప్పుడు శుక్రుడు ఆల్రెడీ మూఢంలో ఉన్నారు. అదే 29వ తారీఖు మూఢమి వదులుతుంది, అంటే అప్పుడే మౌఢ్యమి వదిలి ఆ శుక్రుడికి బాలత్వం అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బుధుడు నీచరాశిలో సంచారం చేస్తున్నారు. అంటే నీచరాశిలో ఉన్నప్పుడు గ్రహం బలాన్ని పొంది ఉండదు. అలాగే మనము శని గ్రహాన్ని కనుక చూసినట్లయితే ఆ శని మేషరాశికి దగ్గరగా ఉన్న కారణం చేత ఆ శని కూడా నీచరాశికి దగ్గరగా ఉన్నారు. ఇక రాహువు కూడా అదే విధంగా ఉన్నారు. అంటే ఇక్కడ గ్రహ బలాల్ని కట్టే క్రమంలో ప్రధానంగా నైసర్గిక బలం అనేటటువంటి బలం ఇక్కడ షడ్బలాల్లో మనం చూస్తూ ఉంటాం. సహజ నైసర్గిక బలాన్ని పొంది ఉన్నటువంటి సూర్యుడితో వేరే గ్రహము కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహ బలం తగ్గుతుంది. తద్వారా అది ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా గొప్పగా ఉండవు. ఆ క్రమంలో చూసినట్లయితే ఈ షడ్గ్రహ కూటమి అంత బలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అది చెడు ఫలితం చెప్పినా ఏ ఫలితం చెప్పినా శాస్త్రంలో అది బలంగా ఉండదు అనేది మనము గమనించాలి. ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి ఎప్పటి వరకు కొనసాగుతోంది అంటే కేవలం ఒకటే రోజు 29 రాత్రి ప్రారంభమయ్యి 30వ తారీఖు సాయంత్రము వీడిపోతుంది. కాబట్టి ఇది చాలా అంటే 29 సాయంత్రం మొదలయ్యి 30తో, అంటే ఉగాది రోజు 30 సాయంత్రం 4:30కి పూర్తయిపోతుంది. ఓకే. అదే విధంగా ఈ షష్టగ్రహ కూటమి ఇక్కడ మనకి చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశం చేయగానే అయిపోతుంది. అదే విధంగా చంద్రుడు ఎప్పుడైతే మేషరాశిలోకి ప్రవేశం చేస్తారో అప్పుడు ఇంకా పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఏకరాశౌ యదాయాంతి చత్వారః పంచకేచరాః చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం. అంటే యది ఏకరాశౌ చత్వారః కేచరాః యాంతి రాష్ట్రనాశనం. 4 గ్రహాలు ఒకే రాశిలో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా 5 గ్రహాలు పంచకేచరాః ఏకరాశౌ యదాయాంతి జగత్రయం హంతి. అంటే 5 గ్రహాలు ఒకే రాశిలో ఉన్న సమయంలో అది చాలా ఇబ్బందినిస్తుంది అనేది మనకి శాస్త్రం తెలియజేస్తుంది.
అదేవిధంగా ఈ షడ్గ్రహ కూటమి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, యదా షడ్గ్రహాః సంయాంతి ఏకరాశౌ నిసర్గతః రోగపీడాది దుర్భిక్షం జలవృష్టే రసంశయః రసంయమః నృపానాం మిత్రభేదశ్చ యుద్ధంచ భవేద్ధ్రువం. అంటే ఎప్పుడైతే ఈ 6 గ్రహాలు ఒకే రాశిలో కలిసి సంచారం చేస్తున్నాయో దాని యొక్క ఫలితము నృపానాం మిత్రభేదశ్చ, అంటే రాజుల మధ్యలో మిత్రభావన పోయి వారి ఇరువురి మధ్యలో ఎక్కువగా కలహాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా యుద్ధ భయము అనేది వస్తుంది అనేది దీని యొక్క సారాంశం. అలాగే ఈ పంచగ్రహ కూటమి ఎప్పటి వరకు ఉంటుంది? ఏప్రిల్ 14 వరకు ఈ పంచగ్రహ కూటమి ఉండబోతుంది. అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశం చేయగానే ఈ పంచగ్రహ కూటమి పరిసమాప్తం అవుతుంది. సో ఇప్పుడు చంద్రుడు మేషరాశిలోకి వెళ్ళటంతో మిగిలిన పంచగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి కూటమి ఏప్రిల్ 14 వరకు వాటి ప్రభావం ఉంటుందంటారు. ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళడంతో మళ్ళీ 4 గ్రహాలు మిగులుతాయి. 4 గ్రహాలు మిగులుతాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుంది? మంచిది కాదు, షడ్గ్రహ కూటమి మంచిది కాదు. కాబట్టి ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో అది అంతగా దాని యొక్క ప్రభావం లేనప్పటికీ ఈ పంచగ్రహ కూటమి ఈ 13వ తారీఖు వరకు ఉంది. కాబట్టి ఈ 13వ తారీఖు వరకు మనము సంయమనంతో ముందుకు సాగినట్లయితే, అంటే రాజులు ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సంక్షేమం కోరుతూ ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే ఈ 13వ తారీఖు వరకు ఎక్కడ రాగద్వేషాలకి మనం లోను కాకూడదు అనేది శాస్త్రం సూచిస్తోంది. అదేవిధంగా ఇక్కడ విశ్వావసునామ సంవత్సరంలో గురుగ్రహము 3 రాసులు మారుతోంది ఒకే కాలంలో. అంటే సంవత్సర ప్రారంభ సమయంలోనేమో వృషభ రాశిలో ఉంటున్నారు, సంవత్సర మధ్య భాగంలో అంటే అక్టోబరు అంటే మే 14 నుంచి మిథునంలో ఉంటున్నారు, అక్టోబర్ నుంచి కర్కాటకంలో ప్రవేశం చేస్తున్నారు. అంటే ఒకే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ నెక్స్ట్ పరాభవనామ సంవత్సరం వరకు చూసినట్లయితే గురువు 3 రాసులు మారుతున్నారు. ఈ 3 రాసులు మారడం అనేది కూడా అరిష్టాన్ని సూచిస్తోంది శాస్త్రం. కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని, అంటే మనకి గతంలో కూడా అనేక సార్లు ఈ షడ్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి కలిసినాయి. మొన్న కరోనా సమయంలో, అదేవిధంగా 1962లో ఈ 8 గ్రహాలు కలిసినాయి. 62లో అయితే అంటే 8 గ్రహాలు కలిసినప్పుడు చైనా యుద్ధం ఎక్కువగా అక్కడ ప్రభావితం చూపించింది. అదేవిధంగా ఇక్కడ మనకి 2019-20 సంవత్సరంలో కరోనా ఎక్కువగా ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా ఏదో ఒక వైరస్ హెచ్ఎంపివి ఏదో ఉంది. కాబట్టి ఆ హెచ్ఎంపివి బారిన పడకుండా జాగ్రత్తగా మనం ముందుకు సాగుతూ, అలాగే రాజుల మధ్యలో సఖ్యతగా ఉండేటటువంటి వాతావరణాన్ని మనం కలుగజేస్తూ ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే ఈ ప్రభావాల వల్ల మనకి ఎక్కువగా దుర్భిక్షము, ధనక్షయము ఇవి జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. వీటి ప్రభావం తగ్గేందుకు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని, అలాగే మనకి శృంగేరి జగద్గురువులు ఓం నమ శంకరాయ అనేటటువంటి నామాన్ని ఉపదేశం చేశారు. ఆ ఉపదేశించినటువంటి నామాన్ని ప్రతి ఒక్కరూ జపించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఓకే శివ గారు, మీరు 1 నిమిషం లైన్లో ఉండండి, మళ్ళీ